హలో డెవలపర్స్, వెల్కమ్ టు సాయిపామ్ టెక్ ట్యూటోరియల్స్. ఈ కామర్స్ సిరీస్లో ఇది 31st వీడియో. మనం కార్ట్లోకి యాడ్ చేసుకుంటున్నాం. కార్ట్లోకి యాడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ మన కార్ట్ ఇంక్రిమెంట్ అవుతుంది. ఇక్కడ మనకి లిస్ట్ కూడా చూపిస్తుంది. ఇక్కడ మనకి చెక్అవుట్ వచ్చిన తర్వాత బిల్లింగ్ డీటెయిల్స్ దగ్గర బ్లాంక్ అవుతుంది, ప్లేస్ ఆర్డర్ కూడా. సో మనం ఇక్కడ ఏం హ్యాండిల్ చేసుకోవచ్చు అంటే ఫస్ట్ డైరెక్ట్గా ఇక్కడ నుంచి లాగిన్ అవ్వచ్చు. మనం ఇక్కడ వచ్చినాం కదా, ఇక్కడికి వచ్చిన తర్వాత చెక్అవుట్ పేజ్కి వెళ్తే ఇట్లా బిల్లింగ్ వస్తుంది. కాకపోతే కనుక బిల్లింగ్ ఇక్కడ మనకు బ్లాంక్ ఉంటుంది కదా. సపోజ్ ఇన్ కేసు చెక్అవుట్ కొట్టాము, అదే యాడ్ టు కార్ట్ కొట్టిన తర్వాత ఈ పేజ్లోకి వస్తాం. ప్రొసీడ్ టు చెక్అవుట్ అవ్వడానికి బటన్ క్లిక్ చేస్తాం కదా. బటన్ క్లిక్ చేస్తే లాగిన్ ఉందో లేదో అని చెక్ చేసుకోవాలి. ఇన్ కేసు యూజర్ ఎగ్జిస్ట్ అయితే కనుక డైరెక్ట్గా ఈ పేజ్లోకి వెళ్ళిపోవచ్చు. ఇన్ కేస్ యూజర్ లేడు మన దగ్గర, సో అప్పుడు ఏం చేయవచ్చు అంటే మనం ఈ లాగిన్ పేజ్కి తీసుకెళ్ళిపోవాలి. సో ఇప్పుడు వచ్చేసి మనం ఆల్రెడీ కార్ట్లోకి యాడ్ చేసుకుని ప్రొసీడ్ టు చెక్అవుట్ బటన్ ఎక్కడ ఉందో చెక్ చేద్దాం. ఇది ప్రజెంట్ వచ్చేసి cart.phpలో ఉన్నాం మనం. సో cart.phpలో చెక్అవుట్ ఇక్కడ ఉంది బటన్. సో ఇక్కడ మనం డైరెక్ట్గా ప్రొసీడ్ టు చెక్అవుట్, సో ఈ పేజ్కి మనం హ్యాండిల్ చేసుకోవచ్చు. ఎలా అంటే ప్రింట్ ఫస్ట్ వచ్చేసి ఒకసారి సెషన్స్ని ప్రింట్ చేద్దాము. సెషన్స్ ఓకే. ఇక్కడ ప్రజెంట్ ఏంటిది టెంపరీ యూజర్ ఉన్నాడు. ఒక్క నిమిషం ఉండండి. ఏంటి ఆల్రెడీ యూజర్ లాగిన్ అయి ఉన్నాడు. లాగిన్ అయి లేడు కదా యాక్చువల్లీ. ఓకే, యాక్చువల్లీ ఇది టెంపరీ యూజర్ చూపిస్తుంది. సపోజ్ మనం ఒకసారి login.phpలోకి వెళ్దాము. login.phpలో ఇన్ కేస్ లాగిన్ అయితే కనుక హెడర్ పాస్వర్డ్ మెయిన్ యూజర్ ఈమెయిల్ మెయిన్ యూజర్ సెషన్ ఆఫ్ మెయిన్ యూజర్ ఇఫ్ సెషన్ ఆఫ్ మెయిన్ యూజర్ ఓకే. ఇఫ్ ఈ సెట్ సెషన్ ఆఫ్ మెయిన్ యూజర్ ఉంటే కనుక ఇక్కడ చెక్అవుట్.phpలోకి డైరెక్ట్గా వెళ్ళిపోతుంది. ఓకే, లేదంటే కనుక సేమ్ చెక్అవుట్ బటనే ఉంటుంది. login.phpలోకి మనం పంపించేస్తాం. ఇప్పుడు మనకి యూజర్ కాబట్టి చెక్అవుట్ కొడితే login.phpలోకి తీసుకెళ్తున్నాం. సపోజ్ ఇప్పుడు యూజర్ లాగిన్ అంటే కనుక డైరెక్ట్గా చెక్అవుట్ అయిపోతుంది. నెక్స్ట్ ఇంకేముంటుంది, ఇప్పుడు చెక్అవుట్ అయిపోయింది. ఇప్పుడు మనకి డైరెక్ట్గా ఇప్పుడు ఇంకోటి ఏంటంటే మనకి ఇప్పుడు చెక్అవుట్ కదా. ఇప్పుడు సపోజ్ ఇప్పుడు బటన్ నొక్కితే login.phpలోకి వెళ్తుంది, బాగానే ఉంది. మామూలుగా బటన్ నొక్కకుండా యూజరు డైరెక్ట్గా చెక్అవుట్.phpలోకి వెళ్తాడు. అప్పుడు ఏమవుతుంది, ఈ పేజ్కి వచ్చేస్తుంది. అలా రాకూడదు. ఇక్కడ ఏం చేసుకోవాలి మనం, హెడర్స్లో చెక్అవుట్ పేజీలో ఇక్కడ మళ్ళీ ఇంకొకసారి ప్రింటర్ సెషన్ డేట్ ఆప్షనల్ చూస్తున్నాను. ఆల్రెడీ హెడ్లో క్లిక్ చేసినట్టున్నాం అనుకుంటా. సెషన్స్లో ప్రింటర్ $, సారీ ప్రింటర్
ఇన్స్టాలర్ అండర్స్కోర్ సెషన్ పెట్టుకొని ఓకే. ఇక్కడ సెషన్ డేటా వస్తుందా ఉండొచ్చు. ఓకే వస్తుంది. ఈ సెట్ సేమ్ కూడా ఇక్కడే ఇప్పుడు ఈ మెయిన్ యూజర్ హెడర్లోకి వెళ్ళి ట్రై చేస్తున్నాడు. ఎవరైనా ఒకళ్ళు లాగిన్ లేకుండా ఈ checkout.phpని యాక్సెస్ చేయడానికి ట్రై చేస్తే ఇప్పుడు ఈ సెట్ సెషన్ ఆఫ్ యూజర్ ఉంటేనే ఇప్పుడు ఏం చేయాలి, ఉంటే నాట్ ఈ సెట్ సెషన్ ఆఫ్ యూజర్ లేకపోతే కనుక స్క్రిప్ట్ location is equal to login.phpకి పంపించేస్తాను. ఇప్పుడు లేడు, సో లాగిన్ లేడు కాబట్టి సేమ్ ఫంక్షనాలిటీ తీసుకెళ్తున్నాం. ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే లాగిన్ అవుతున్నా. సో ఇక్కడ 1 2 3 4 5 6 7 8 లాగిన్ అవుతున్నాను. లాగిన్ అయిన తర్వాత మనం కార్ట్లోకి వచ్చినాం. నెక్స్ట్ చెక్అవుట్ బటన్ అయింది, బిల్లింగ్ డీటెయిల్స్ వచ్చినాయి, ప్లేస్ ఆర్డర్. ఓకే, నెక్స్ట్ ఆర్డర్ ప్లేస్ అవ్వాలి. సో ఆర్డర్ ప్లేస్ అయితే ఆర్డర్ నొక్కడంతో ఏమవ్వాలంటే మనకి ఆర్డర్స్ జనరేట్ అవ్వాలి. ఇక్కడ వరకు అయితే కార్టు విత్ చెక్అవుట్ ఇంత అయిపోయింది. ఓకే, నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు మన డిబి ఫోల్డర్లోకి వెళ్దాం, డిబి డేటాబేస్లోకి వెళ్దాం. డేటాబేస్లోకి వెళ్ళి మనం ఒక ఆర్డర్స్ అనేసి ఒక టేబుల్ క్రియేట్ చేద్దాం. ఎందుకంటే ఇప్పుడు కార్ట్ ఉంది కదా, కార్ట్లో వచ్చిన డేటా మొత్తం ఆర్డర్ టేబుల్లోకి రావాలి. నెక్స్ట్ ఏంటంటే అది మొత్తం బిల్లింగ్ జనరేట్ అవ్వాలి. నెక్స్ట్ ఇవి ఉంటుంది. ప్రజెంట్ అయితే కనుక ఒక్క నిమిషం, మన డేటాబేస్ పేరు కనెక్షన్లో డిబి నేమ్ వచ్చేసి ఈకామన్ ఉంది కదా, ఓకే ఈకామన్. ఇందులో ఆర్డర్స్ అనేసి ఇంకొక టేబుల్ క్రియేట్ చేస్తున్నాను నేను. ఆర్డర్స్ అనే టేబుల్ క్రియేట్ చేశాను. ఇందులో ప్రైమరీకి ఐడి, నెక్స్ట్ వచ్చేసి యూజర్ ఐడి ఉంటుంది. నెక్స్ట్ మనకి ఏమున్నాయి ఇందులో, ప్రొడక్ట్ ఐడి, నెక్స్ట్ సేమ్ ఆర్డర్ ఐడితో మల్టిపుల్ ఆర్డర్ ఐడి, ప్రొడక్ట్ ఐడి, ప్రొడక్ట్ క్వాంటిటీ, అమౌంట్. లేదంటే ఒక పని చేద్దాం, ఆర్డర్స్ అని ఒక టేబుల్ పెట్టుకుందాం. నెక్స్ట్ ఆర్డర్ ఐటమ్స్ అని ఇంకొక టేబుల్ క్రియేట్ చేద్దాం. నెక్స్ట్ యూజర్ ఐడి, టోటల్ క్వాంటిటీ, నెక్స్ట్ ఏముంటుంది, నెక్స్ట్ టోటల్ క్వాంటిటీ అంటే టోటల్ ఎన్ని ఐటమ్స్ తీసుకున్నాము, టోటల్ క్వాంటిటీ ఐటమ్స్, టోటల్ క్వాంటిటీ, సబ్ టోటల్ తర్వాత సబ్ టోటల్కి ట్యాక్స్ యాడ్ అవుతుంది. దాని తర్వాత టోటల్ అమౌంట్. ఓకే, ఈ టోటల్ అమౌంట్ ఇప్పుడు ఏంటి, యూజర్ ఐడి క్వాంటిటీ వచ్చేసి ఇంట్లోనే ఉంటుంది, ఇది వచ్చేసి డబుల్లో ఉంటుంది. టోటల్ అమౌంట్ కూడా మనకి ఇది డబల్లోనే ఉంటుంది. యూజర్ ఐడి క్వాంటిటీ, టోటల్ క్వాంటిటీ అంటే టోటల్ ఎన్నో ఐటమ్స్ ఉన్నాయి అనేసి.
ఓకే. నెక్స్ట్ సబ్ టోటల్ ట్యాక్స్ టోటల్. ఓకే, సేవ్ చేస్తున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఇంకొక టేబుల్ ఏంటంటే ఆర్డర్ ఐటమ్స్ అని క్రియేట్ చేద్దాం. ఆర్డర్ ఐటమ్స్లో ఐడి. నెక్స్ట్ వచ్చేసి ఈ ఆర్డర్ ఐడి ఉంది కదా, ఈ ఆర్డర్ ఐడి. నెక్స్ట్ వచ్చేసి ప్రొడక్ట్ ఐడి. నెక్స్ట్ క్వాంటిటీ, ప్రైస్. ఓపెన్ చేద్దాం. క్వాంటిటీ ఇక్కడ పెడతాం, ప్రైస్ ఇక్కడ పెడతాం. ప్రైస్, టోటల్ ప్రైస్. ఓకే, ఇది వచ్చేసి డబుల్లో ఉంటుంది. ఇది కూడా డబుల్లో ఉంటుంది. ఓకే, సేవ్ చేస్తాను. ఈ ప్రజెంట్ ఇప్పుడు రిలేషన్స్ తెచ్చుకుందాం మనం. ఆర్డర్స్లో స్ట్రక్చర్లోకి వెళ్ళి రిలేషన్స్లోకి వెళ్ళి యూజర్ ఐడికి యూజర్స్లో ఐడి. నెక్స్ట్ ఇదొకటే, సో ఇందులో రిలేషన్ ఇదొకటే, యూజర్ ఐడి ఒకటే ఉంది. నెక్స్ట్ వచ్చేసి ఆర్డర్ ఐటమ్స్ ఉంది కదా, ఆర్డర్ ఐటమ్స్లో నెక్స్ట్ ఆర్డర్ ఐడి, ఆర్డర్స్ లోపల ఉన్న ఆర్డర్స్ టేబుల్లో ఉన్న ఐడి. నెక్స్ట్ వచ్చేసి ప్రొడక్ట్ ఐడి, ప్రొడక్ట్ టేబుల్లో ఉన్న ఐడి. ఓకే, సో వీటికి రిలేషన్స్ ఇచ్చేసినాను. నెక్స్ట్ ఏంటంటే మనకి ఎప్పుడైతే ప్లేస్ ఆర్డర్ కొడతామో ప్లేస్ ఆర్డర్ కొట్టినప్పుడు మనకి డేటా అనేది ఈ టేబుల్లో స్టోర్ అవ్వాలి. ఫస్ట్ వచ్చేసి ఆర్డర్స్లో స్టోర్ అవ్వాలి. నెక్స్ట్ వచ్చేసి ఆర్డర్ ఐటమ్స్లో డేటా స్టోర్ అవ్వాలి. ఎప్పుడైతే ఆర్డర్ సక్సెస్ఫుల్గా ప్లేస్ అవుతుందో అప్పుడు కార్ట్లో నుంచి డేటా అనేది రిమూవ్ అయిపోవాలి. అది ఇంకొకటి ఏంటంటే ఇక్కడ స్టేటస్ కూడా పెట్టుకోవాలి మనం. యాక్చువల్లీ ఇప్పుడు ఆర్డర్స్ కంప్లీట్ అయిందా, సక్సెస్ అయిందా, ఫెయిల్డ్ అయిందా, దేని హ్యాండిల్ చేయాలి కదా. సో స్టేటస్ బై డిఫాల్ట్ అవసరం, నల్లు కూడా అవసరం లేదు. బై డిఫాల్ట్ ఏదో ఒకటి ప్రజెంట్ కామెంట్స్ ఒకటి యాడ్ చేద్దాము. వన్ అంటే పెండింగ్, 2 అంటే సక్సెస్, 3 అంటే ఫెయిల్డ్. ఓకే, ఇది మొత్తం ఈ 3 ఇక్కడ ఉన్న వాల్యూస్తో నేను స్టేటస్లన్నీ పెట్టేసుకున్నాను. అంటే పెండింగ్ అవుతుంది, సక్సెస్ అవుతుంది, ఫెయిల్డ్ అవుతుంది, ఆర్డర్ ఫెయిల్డ్. సో ఈ మూడే. ఇన్ కేస్ ఆర్డర్ ఫెయిల్డ్ అయితే కనుక మన కార్ట్లో నుంచి డేటా అనేది రిమూవ్ చేయాల్సిన పని లేదు. సక్సెస్ అయితే కనుక కార్ట్లో నుంచి డేటా రిమూవ్ అయిపోతుంది. ఆన్గోయింగ్ పెండింగ్ ఉంటే కనుక ఇన్ కేస్ పేమెంట్ స్టేటస్ దగ్గర ఆర్డర్ ప్లేస్ అవడంతో బై డిఫాల్ట్ స్టేటస్ పెండింగ్ ఉంటుంది. ఎప్పుడైతే ఆర్డర్ సక్సెస్ఫుల్గా పేమెంట్ కంప్లీట్ అవుతుందో అప్పుడు ఆర్డర్ స్టేటస్ సక్సెస్ అవుతుంది. ఇన్ కేస్ పేమెంట్ ఫెయిల్డ్ అయితే కనుక ఆర్డర్ స్టేటస్ ఫెయిల్డ్ అవుతుంది. సో దానికోసం ఈ స్టేటస్లు పెట్టుకున్నాము. నెక్స్ట్ వీడియోలో వచ్చేసి ఈ ఆర్డర్స్ లోపల ఉన్న ఐటమ్స్ ఎలా ఇన్సర్ట్ చేయాలి, ఎప్పుడు ఇన్సర్ట్ చేయాలి అనేది నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఓకే, అంటిల్ దెన్ టేక్ కేర్, బై బై నౌ.